చూశారు కదా, రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగట్లేదు, నగిరిలో డెవలప్మెంట్ జరగట్లేదని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నుంచి లోకల్ గా నా మీద కంటెస్ట్ చేసే కరోనా ఫేస్ వరకు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో చేయలేనివి ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నగిరిలో రోజమ్మ చేసిందని ఏ రోజైనా ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ రోజు ప్రతి పేపరు, ప్రతి టీవీ ఛానల్లో ఎవ్రీ డే ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఏం వెల్ఫేర్ జరుగుతుందని చూస్తే వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది. కళ్ళుండి కళ్ళు కనిపించని వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం టైం వేస్ట్. ఎందుకంటే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలే ఈరోజు ఒప్పుకున్నాయి, మాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేదు, ధైర్యం లేదు, క్యాండిడేట్లు కూడా 175 ప్లేస్లో లేరని. సింగిల్ గా పెట్టుకోవడానికి లేదు, వీళ్ళు గుంపులుగా కలిసి వచ్చినా కూడా సీట్లు పెట్టుకోవడానికి 175 మంది దొరక్క గోతికాడ గుంట నక్కలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా మార్చితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా గొడవలు పడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ లేదని ఎవరైనా అలిగితే వాళ్ళని నయానో భయానో మరి ఏదో విధంగా డబ్బిచ్చో లేదా ఏదో ఒకటి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్లి పదవులు ఇచ్చుకోవడమే తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీకి జెండా మోసినోడో లేదా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వండి అని అడిగేవాడో ఎవ్వడూ లేడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, అటు తెలుగుదేశం గాని ఇటు జనసేన గాని ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్, కొత్త లీడర్ తో కొత్త కృష్ణుడితో వస్తున్న కాంగ్రెస్ అయినా వీళ్ళెవ్వరికీ కూడా జగన్ గారిని ఎదుర్కొనే దమ్ము లేదు, క్యాండిడేట్లు పెట్టే ధైర్యము లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమమే తప్ప ఈరోజు మేము సవాల్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా, ఏ వీధిలో అయినా కూడా, ఏ పంచాయతీలో అయినా రండి, మీరు 14 సంవత్సరాలు ఏం చేశారు, ఏం చెప్పారు, మేము ఏం చెప్పాం, ఈ 4.5 సంవత్సరంలో ఏం చేశామో ప్రూవ్ చేస్తాం. సో మీరు ఈ రోజుకి కూడా 14 సంవత్సరాలు నేను చెప్పాను 3 మేనిఫెస్టోలు, ఈ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ నేను చేశాను, నాకు ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, వయసు అయిపోయింది, ఈసారి చేస్తాను, బాగా చేస్తాను అంటున్నావే తప్ప నీకు ఇచ్చినప్పుడు రాష్ట్రాన్ని ముంచేసి నీకు పార్టీలోకి ఆహ్వానించిన ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆయన్ని పైకి పంపించావు, రాష్ట్రాన్ని ముక్కలు చేసావు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంకేం చేయాలనుకుంటున్నావు ఈ రాష్ట్రాన్ని అని ప్రజలు చంద్రబాబు నాయుడిని అడుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి మనసున్న నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే ఈ 4.5 సంవత్సరాల్లో ప్రతి పేద కుటుంబం కూడా సంతోషంగా ఉంది, తన బిడ్డలకి చక్కటి చదువుని, తన కుటుంబానికి చక్కటి ఆరోగ్యాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో క్వాలిటీగా అందించగలుగుతుంది, అలాగే గౌరవంగా సొంత ఇంట్లో ఈ రోజు తన కాపురం చేసుకుంటుంది అంటే అది ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా జగనన్న ఆశీర్వదిస్తున్నాడు కాబట్టే జరిగింది అనేది ఇక్కడున్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అన్న విషయాన్ని ఈరోజు ప్రజలు గట్టిగా పలుకుతున్నారు, ప్రతిపక్షాలు కూడా తెలుసుకున్నాయి. మేడం, కడపలో చూడొచ్చు, వైఎస్ కుటుంబంలో మధ్య చీలికలు పెట్టి వాళ్ళ కుటుంబం నుంచి పోటీ చేసే దుష్ట పరిణామం పండుతున్నారు చంద్రబాబు నాయుడు. ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడికి కుటుంబాల్ని చీల్చటం, అవసరానికి కరేపాకులాగా వాడుకోవటం ఎన్టీఆర్ కుటుంబంతో స్టార్ట్ చేశాడు, ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం వరకు వచ్చింది. దానికి అవకాశం ఇచ్చిన షర్మిలమ్మది తప్పు గాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక పేరుంది, మాట ఇస్తే మడమ తిప్పరు, తమని నమ్ముకున్న ప్రజల కోసం, తమని నమ్ముకున్న మనుషుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి కోసం నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ గారు నిరూపించుకున్నారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరూపించుకున్నారు. కానీ షర్మిలమ్మ ఈరోజు వైఎస్ఆర్ గారి ఆత్మ క్షోభించే విధంగా, వైఎస్ఆర్ గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టించిన కాంగ్రెస్ లో చేరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతుంది అంటే ఆమె మీద క్రెడిబిలిటీ లేకుండా పోయింది, ఆమె మీద జనాలు అసహించుకునే పరిస్థితి వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇదే నోటితో తెలంగాణలో ఆమె పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ గురించి, ఏం మాట్లాడింది చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి. ఇందుకేనా అధికారం ఇచ్చింది, ఇందుకేనా ఓట్లేసింది? ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా డబ్బులమయం. ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేదు. ఇలా తయారైంది కదా. నన్ను
నన్ను అంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట, తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది. అమ్మా రోజమ్మా, మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు అంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు. రాజశేఖర్ రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటున నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరాను. మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులై ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పితే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తాను ప్రధానమంత్రి అయినాక అని ఆయన మాట చెప్తే తర్వాత చేరాను నేను కాంగ్రెస్ పార్టీలో. నా గురించి మాట్లాడుతున్నారా? పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట, నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది. అమ్మా, నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే, అది మూయలేదు తల్లి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది. ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ దించింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ ఈ నియంత్రణలు దించడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది. పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట, అవి నేను తీసుకురావాలట. ఏమ్మా, నేను తీసుకొస్తే మీరేం చేస్తారు? గాడిదలు కాస్తారా? అధికారం ఏమో మీకుంది, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో దోస్తీ ఏమో మీకున్నింది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళని కౌగులించుకున్నారు, వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు, వాళ్ళకు అన్నాలు పెట్టుకున్నారు, వాళ్ళని కలిశారు, పక్కపక్క నవ్వారు. మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా? వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా? మీకు చేతనయిందా? మీకు దమ్మున్నిందా? ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సినవి మీకు గుర్తులేవు. ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా? మీరా మాకు చెప్పేది? మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేదు. మీరు ఒక మహిళ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, కనీసం మీ నియోజకవర్గానికి ఏమైనా చేసుకోగలిగారా? ఏం చేసుకోగలిగారు? రాజశేఖర్ రెడ్డి గారు ఆ డిటిపి పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయింది. అది కలుషితంగా, నీళ్లు కలుషితం కాకుండా ఉండడానికి రాజశేఖర్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే కనీసం దాన్ని నడపడం చేతనైందా మీకు? దాన్ని మెయింటెనెన్స్ చేసి ప్రజల కోసం మంచి నీళ్లు వేయడానికైనా చేతనైందా మీకు? ఈ రోజు లూమ్స్ లో పాపం వాళ్ళ పవర్ స్లాబ్ మీరు మార్చడంతో 1000 రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు 5000 వస్తుందట. దాంతో పాపం